దత్తాత్రేయ నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2025వ సంవత్సరంలో ఏ రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది, అలాగే ప్రభుత్వ ఉద్యోగం కాకుండా వారు చేసే ప్రయత్నాన్ని బట్టి ఒక పెద్ద జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థల్లో ఉద్యోగంలో ప్రవేశించడానికి కానీ ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలకి ఈ 2025వ సంవత్సరం మన మే నెల నుంచి ముఖ్యమైనటువంటి గ్రహాల మార్పు కారణంగా ఏ రాశి వారికి ఏ ఏ ఫీల్డ్, ఏ ఏ పరిశ్రమలు, ఏ ఏ సంస్థల్లో అనుకూలత ఉంటుంది, అలాగే వారు ఉద్యోగం చేసుకుంటేనే మంచిదా, లేదంటే వ్యాపారంలోకి మారితే ఇంకా ఇంప్రూవ్మెంట్ సాధించవచ్చా, మరి కొందరైతే 2 రకాలుగా చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అన్న విషయానికి ముఖ్యంగా ఎవరికైనా జీవితంలో వారి జీవితంలో పైకి రావాలంటే ఒకటి వారు ప్రయత్నం ఉండాలి, అలాగే వారికి తగు విధమైన అర్హత, వారికి ఏ స్థాయిలో ఆ స్థాయిని బట్టి మనం చేసుకుంటే ఆ ప్రయత్నం ముందుకెళ్తుంది తప్ప మన స్థాయిని మించి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అత్యాశకు వెళ్ళినట్టు అవుతుంటాయి. కాబట్టి దానివల్ల కూడా ఉపయోగం ఉండదు. బట్ ఏదైనా మీ అర్హత, మీ స్థాయిని బట్టి ప్రయత్నం చేసినప్పుడు దానికి గ్రహాల యొక్క సహకారం కూడా కొద్దిగా యాడ్ అయి అది మీ యొక్క భవిష్యత్తుకి ముందుకు తీసుకెళ్ళడానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మనం ఏదన్నా ఒక వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు వరుసగా వస్తున్నటువంటి ఆ జాతకుడి యొక్క దశలు, అంతర్దశలు, ఈ గోచారంలో ఈ మధ్యలో ఏలినాటి శని, అష్టమ శని రాకుండా కంటిన్యూగా కనీసం ఒక 10 సంవత్సరాలైనా ఒక మంచి పీరియడ్ ఉంటే ఆ జాతకుడు ఆ ఫీల్డ్లో నిలదొక్కుని దాంట్లో ధనం, నేము సంపాదించడానికి అనుకూలత ఉంటుంది. మనం ఏదైనా ఒక వ్యాపారం కానీ ఒక వ్యవహారం కానీ ప్రారంభించినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టైం చూసుకోవడం జరుగుతుంటుంది. అంటే ఒక 6 నెలల దాకా, సంవత్సరం దాకా టైం బాగానే ఉంది కాబట్టి ఈ ప్రారంభం అది బాగానే జరుగుతుంది. ఆ సంవత్సరం 6 నెలలు దాటిన తర్వాత నెమ్మదిగా మరి ఆ బ్యాడ్ పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు మొత్తం క్లోజ్ అవ్వడం కూడా జరిగి చివరికి అప్పులు మిగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించడానికి రాబోయే దశలతో పెద్దగా అక్కర్లేదు, ఫలితం అక్కర్లేదు. రాబోయే దశ బాగున్నా బాగుపోయినా ఉద్యోగంలో ప్రవేశించాక ఉద్యోగంలో ఒడిదుడుకు ఎదుర్కొన్నా అది కంటిన్యూగా అవ్వడం జరుగుతుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగం అయినప్పుడు, మళ్ళీ ప్రైవేట్ ఉద్యోగం అయినా కాబట్టి కొంత ఆటుపోట్లు ఉంటాయి. బట్ ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించాలనుకున్న వాళ్ళకి రాబోయే పీరియడ్ అంతా బాగలేకపోయినా ఇప్పుడు ఉన్న పీరియడ్ బాగుంటే అతను ఉద్యోగంలో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే వ్యాపారానికి అలా కాదు, ఇప్పుడు పీరియడ్ బాగుండాలి, రాబోయే పీరియడ్ బాగుండాలి, ఆ తర్వాత రాబోయే పీరియడ్ బాగుంటేనే వ్యాపార పరంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాలుగా ఆలోచించి అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టేవాడు ఇవన్నీ ఆలోచించవలసి ఉంటుంది. పెట్టుబడి లేకుండా ఏదో రియల్ ఎస్టేట్ లాంటిది ఏదో చేసుకుంటే దానికి పెద్దగా ఆలోచించక్కర్లేదు. కేవలం కష్టపడితే చాలు, అదృష్టం ఉంటే అదే కలిసి వస్తుంది. స్వస్తి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఏ ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేస్తే తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది అని మనం పరిశీలించినప్పుడు సహజంగా మకర రాశి చక్రంలో వృత్తికారకంగా కర్మస్థానం అంటారు. అంటే మనిషి తన జీవనోపాధి కొరకు ఏ కర్మ, అంటే ఏ పని చేయడం వల్ల అతను సక్సెస్ అవుతాడన్నది ఈ మకర రాశిని బట్టే ఆధారపడి ఉంటుంది.
ఈ రాశికి శని అధిపతి అవుతుంటాడు. అందువలన సహజంగా వీళ్ళు ఎక్కువగా సేవక లక్షణాలు, సబార్డినేట్ లక్షణాలు కలిగి ఉండి జీవితంలో సర్వీస్ అంటే చిన్న స్థాయిలో సేవ, సర్వీస్ లాంటివి ఉద్యోగాల్లో ప్రవేశించి అంచెలంచెలుగా వీళ్ళ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కారణమవుతూ ఉంటుంది. అంటే ఇది ప్రభుత్వ రాశి మనకి ఏంటి, సింహరాశి. అది అడ్మినిస్ట్రేషను, గవర్నమెంటు అంతా కూడా మన సింహరాశిలో ఉంటుంది. అంటే ప్రభుత్వానికి ఎవరు సర్వీస్ చేస్తారు, అక్కడ నుంచి 6వ స్థానం లెక్క పెట్టినప్పుడు అది మకర రాశి. అందుకే దానికి శని అధిపతి అవడం వల్ల కంపల్సరీగా ఒక ప్రభుత్వం నడవాలన్నా, ప్రజలకి కావాల్సినటువంటి సేవలు, సదుపాయాలు, సౌకర్యాలు కలగాలన్నా మకర రాశిలో జన్మించిన వ్యక్తులు కంపల్సరీగా అవసరం అవుతూ ఉంటారు. అంటే ప్రభుత్వానికి సేవకులు కేవలం మకర రాశి వారు మాత్రమే. అందుకని ఈ రాశి వారు ప్రారంభంలో సాధారణ స్థాయి ఉద్యోగాల్లో ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే నీకు శని అధిపతి అవ్వడం వల్ల కష్టపడి చిన్న స్థాయిలో ప్రవేశించి ఉన్నత స్థాయిలో వాళ్ళు పదవీ విరమణ చేయడం జరుగుతుంటుంది. ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఈ రాశి వారి మీద ఉండడం వల్ల కంపల్సరిగా ఏదో ఒక శరీరాన్ని కష్టపడి చేసే వృత్తిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళ స్థాయిని బట్టి ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఎక్కువగా క్లాస్ 4 ఎంప్లాయీస్, ఈ మున్సిపాలిటీ, ఈ రెవెన్యూ ఎందులోనైనా అవ్వచ్చు, పొద్దున్న లెక్కనే డ్యూటీకి ఎక్కి వారి యొక్క సేవలు ప్రారంభిస్తూ ఉంటారు. అది ఆర్టీసీ అవ్వచ్చు, రైల్వే అవ్వచ్చు, మున్సిపాలిటీ అవ్వచ్చు, ఏదైనా మనకి పొద్దున్నే వాళ్ళంతా కూడా హాజరై మిగతా కార్యక్రమాలు సజావుగా సాగడానికి ముందుగా ఈ దేశాన్ని, ప్రపంచాన్ని, అవసరమైతే నగరాన్ని, గ్రామాన్ని, పట్టణాన్ని శుభ్రం చేసే కార్యక్రమం వీళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే ఉన్నత స్థాయి ఉద్యోగులు డిసిప్లిన్, లా అండ్ ఆర్డర్ కూడా వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అందుకని ఎక్కువగా ఈ పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ శాఖ అంటే లా అండ్ ఆర్డర్ చిన్న స్థాయి అవ్వచ్చు, కానిస్టేబుల్ నుంచి ఎస్పీ దాకా కూడా ఈ రాశిలోనే ఉంటారు. అంటే కంపల్సరీగా వీళ్ళు ఉద్యోగం మాత్రమే చేస్తారు, ఉద్యోగం మాత్రమే చేయాలి. అది ప్రభుత్వ సర్వీస్లోనే బాగా రాణించగలుగుతూ ఉంటారు. లేని పక్షంలో చాలామంది ప్రభుత్వ అధికారుల దగ్గర, ఈ ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకుల దగ్గర, వాళ్ళ దగ్గర కార్ డ్రైవర్ గాను, సెక్యూరిటీ గాను, వారి గృహం నుంచి పనిచేసే వాళ్ళుగా కూడా ఈ రాశి వారు ఎక్కువగా మనకి కనబడడం జరుగుతూ ఉంటుంది. అది గత జన్మ ప్రభావం అనుకోవచ్చు, ఈ జన్మలో రుణం తీర్చుకోవచ్చు. ఏదైనా ఈ మకర రాశి వారికి కష్టపడి పనిచేసే శక్తి భగవంతుడు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రజల్ని రక్షించి ఒక మంచి మార్గంలో పెట్టే శక్తి కూడా ఈ మకర రాశి వారికి ఉంటుంది. శని వృత్తి ఏముంటుంది, శని భగవాను యొక్క డిసిప్లిన్గా ఉంచడం, ఎవరు అన్యాయంగా అక్రమంగా ప్రవర్తిస్తే వాళ్ళని సరైన దారిలో పెట్టడం శని భగవాను యొక్క వృత్తి. అలాగే ఈ రాశిలో ఉన్న వాళ్ళు కూడా అదేవిధంగా క్రమశిక్షణతో వెళ్తారు, ప్రభుత్వ సర్వీస్ చేస్తూ ఉంటారు. ఎవరన్నా క్రమశిక్షణ తప్పితే వాళ్ళని శిక్షిస్తూ ఉంటారు. మొత్తం ప్రజాస్వామ్యం, ఈ ఓటర్లు అందరూ కూడా ఈ రాశిలోనే ఉంటారు. బట్ ఏదైనా ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు కూడా ముఖ్యంగా ఉత్తరాషాఢ, అది రవి ఆధీనంలో ఉంటుంది కాబట్టి వీళ్ళు గవర్నమెంట్ సర్వీస్ నెంబర్ 1గా చేస్తారు. దాని తర్వాత శ్రవణ నక్షత్రం, ఒక పని శ్రద్ధగా చేయాలన్నా, ఒక వ్యవస్థను నిలబెట్టాలన్నా, అణగదొక్కాలన్నా కూడా ఈ శ్రవణ నక్షత్రం వారిలోనే ఉంటుంది. చెప్పింది శ్రద్ధగా వినడం, ఆ పని పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. అవసరమైతే రాజ్యాన్ని శాసించగలరు, అవసరమైతే ఓటర్ల రూపంలో ఆ ప్రజాస్వామ్యంలో నెగ్గిన వాడిని ఖచ్చితంగా పదవి దింపి వేరే వాడిని పదవిలోకి ఎక్కించే సామర్థ్యం కూడా ఈ శ్రవణ నక్షత్ర జాతకులకు ఉండడం జరుగుతుంది. ఇది సాక్షాత్తు ఆ పరమాత్మ యొక్క నక్షత్రం. అందువలన మరి ఈ రాశి వారికి, ఈ నక్షత్రం వారికి అంత పవర్ ఉంటుంది. ఇక ధనిష్ట నక్షత్రం, ధన సంపాదన ధ్యేయంగా ఉంటుంది.
వీళ్ళు సాధించని ఏదీ ఉండదు. ఎప్పుడు నిరంతరం అన్వేషిస్తూ కొత్తదాన్ని కోరుకుంటూ సమాజాన్ని శుభ్రం చేసే ప్రయత్నంలో, అలాగే ధనాన్ని సంపాదించే ప్రయత్నంలో భావి తరాలకి చక్కని సామ్రాజ్యాన్ని, చక్కని ఐశ్వర్యాన్ని ప్రసాదించడానికి ఈ నక్షత్రం కూడా ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. బట్ ఏదైనా మకర రాశి వారి జీవితంలో కష్టపడినప్పటికీ ప్రారంభంలో చివరిలో చాలా సుఖపడే యోగం ఉంటుంది ఈ రాశి వారికి. ప్రస్తుతం వృత్తిపరంగా ఎంత ప్రయత్నం చేసినా సరైనటువంటి వృత్తిలో మనం స్థిరపడలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి వారి యొక్క ప్రస్తుతం జరుగుతున్నటువంటి జన్మ జాతకంలో దశ అంతర్దశను బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం అనుకున్నది అంటే కేవలం కామన్గా గోచారీత్యా ఉన్నటువంటి ఫలితాలు, తర్వాత సహజంగా ఏ రాశి వారికి ఎప్పుడు ఏది అనుకూలం అనుకున్నాం. అయితే అన్నిటికీ ఒకే పరిహారం అన్నట్టుగా ఈ ఉద్యోగానికి అంటే ఒక క్రమశిక్షణ ఉద్యోగం అంటే సూర్య భగవానుడు ఖచ్చితంగా టైంకి సూర్యోదయం అవుతుంది, సూర్యాస్తం అవుతుంది. ఎంత వర్షం వచ్చినా ఏది వచ్చినా సూర్య భగవానుడు ఆ టైం టు టైం తన పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలాగే ఏదైనా వృత్తిలో స్థిరపడాలనుకున్న వాళ్ళకి ఒక క్రమశిక్షణగా ఒక ఉదయం వేకువజామునే లెగ్స్ ఉండడం, అలాగే సాయంకాలం సమయంలో నిద్ర, ఇవన్నీ ఒక టైంలో పంచుమాటుగా చేయాలి. మీరు పొద్దున్న లేచారు 5:30 ఓకే, ఇది పార్క్ వెళ్ళారు వాకింగ్ అరగంట టైం ఓకే, టిఫిన్ 9:30 అంటే 9:30కి రోజు భోజనం 1:30 2 అనుకుంటే ఆ టైంలోనే భోజనం, సాయంకాలం 4 గంటల టీ అంటే 4 గంటలకే తాగండి, మళ్ళీ 8 గంటల ఈ టైం మెయింటైన్ చేయండి. మీరు ఖాళీగా ఉండండి, కానీ ఈ ప్రతి పని కూడా ఒక టైంకి పర్ఫెక్ట్గా చేయడం వల్ల, అలాగే మీరు ఎక్కడో ఉన్నారు మీ మదర్కి ఫోన్ చేయాలి ప్రతిరోజు అదే టైంకి, లెగిసిన వెంటనే ఉదయం 7 గంటలకి అదే టైంకి మీరు ఫోన్ చేయండి, ఆవిడ ఎదురు చూస్తుంటారు, మీ పని కార్యక్రమం పూర్తవుతుంది. ఈ విధంగా ఒక టైం ప్రకారం సిస్టమేటిక్గా మీరు నిరుద్యోగిగా ఉన్నా ఉద్యోగం ఉన్నా ఈ టైం సెన్స్ పాటించడం వల్ల కంపల్సరీగా మీ యొక్క వృత్తి వ్యాపారాలు ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటాయి. మీరు ఒక షాప్ పెట్టుకుని ఒక కాలనీలో ఉన్నారు, ఒక్క మనిషి రానివ్వండి రానివ్వకండి, టైం మెయింటైన్ చేయండి. ఉదయం 6 గంటలకి షాప్ ఓపెన్ చేయమని బోర్డు రాయండి, 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల దాకా ఉంటుంది. ఎంత ఇబ్బంది వచ్చినా ₹1 అమ్మకపోయినా ఉదయం 6 నుంచి సాయంకాలం దాకా ఓపెన్ అయి ఉంటే నెమ్మదిగా మీ కస్టమర్స్ పెరుగుతారు, సమయంగా ఆ టైంకి వచ్చి తీసుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. అదే ఒకరోజు 10 గంటలకి, ఒకరోజు సాయంకాలం 4 గంటలకు క్లోజ్ చేయడం, ఈ వర్షం వచ్చిందని సెలవు ఇవ్వడం, ఈ విధంగా చేయడం వల్ల మీ కస్టమర్ మీ దాకా రాడు, ఎక్కడో అక్కడ బయట నుంచి కొనుక్కొని మీరు ఉంటారో తెలియదు కాబట్టి వాడు ముందు ఏర్పాటుతోనే రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వ్యాపారం అయినా ఉద్యోగం అయినా క్రమశిక్షణ టైం మెయింటైన్ చేయండి. ఇదే దైవారాధన లాంటి ఉద్యోగం అయినా వ్యాపారం అయినా సక్సెస్ అవుతారు. దాంతోపాటు ఏంటంటే ప్రతిరోజు సూర్య భగవానుడి ఆరాధన, అంటే అతనే క్రమశిక్షణ కారణం అవుతుంటాడు. ధనాన్ని ఇచ్చేది కూడా సూర్య భగవానుడే కాబట్టి ఈ విధంగా మీరు సూర్య భగవాన్ని పూజించుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం చేయడం వల్ల కంపల్సరీగా మీరు ఏ వృత్తిలో ఉన్నా రాణిస్తారు. అయితే కొద్దిపాటి మాన్యువల్ రెమెడీ అనుకోండి, మామూలుగా ఈ జంతువులకి, అది ఆవు కావచ్చు, గుర్రాన్ని కావచ్చు, పిల్లి కావచ్చు, చెరువులో చేపలు కావచ్చు, ఈ మూగ జీవులకి ఆహారాన్ని అందించడం కూడా మీకు చాలా వరకు ఈ వృత్తిలో అభివృద్ధికి సహకరించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చిన్న రెమెడీస్, ఎక్కువగా ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం లాంటివి ఏదో ఒక మీకు అనుకూలమైన రోజు ఎక్కడ ఉన్నటువంటి మరి సాధువులు లాంటి వాళ్ళకి ఈ డ్రై ఫ్రూట్స్ పంచిపెట్టడం వల్ల చిన్న వృత్తిపరమైనటువంటి చికాకులు, అంటే ఏదన్నా ప్రతిదానికి ఒక రెమెడీ, ఒక సమస్య ఉంటుంది.
అయితే మనం ఆ ప్రయత్నం చేస్తూ ఈ పరిహారాన్ని కూడా చేసుకోవడం వల్ల మరి భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఉపాధిలో స్థిరత్వం వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.